హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 30th వీక్ క్లోజింగ్ ఓటింగ్ అండ్ ఎలిమినేషన్ మీద బీభత్సమైన క్లారిటీ ఉండబోతుంది. అండ్ క్లారిటీ వచ్చినట్టే. సో ఈ వారం ఎలిమినేట్ అవబోయేది ఎవరు అండ్ ఓటింగ్ లైన్స్ అంటే క్లోజింగ్ 13th వీక్ క్లోజింగ్ ఓటింగ్ ఎలా ఉంది, ఏంటి, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారనేది క్లారిటీ ఇస్తాను. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల మనకి కొంచెం బూస్టప్ ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకుని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఐప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. అండ్ వీడియో మధ్యలో ఎక్కడన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో 13th వీక్ క్లోజింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని అంటే, క్లోజింగ్ ఓటింగ్ లో ఎలాంటి మార్పులు లేకపోయినా కూడా బాటమ్ 3 ఆర్డర్ అనేది ఆటోమేటిక్ గా కంప్లీట్ గా చేంజెస్ అయిపోతూ ఉన్నాయి. అటుది పైకి, కిందికి, కిందిది పైకి, అలాగా ఈ ముగ్గురు బాటమ్ లో ఉన్న ముగ్గురు మాత్రం ఖచ్చితంగా గజిబిజి గందరగోళంగా ఉన్నారు అనమాట. సో ఓవరాల్ గా టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం తనుజ ఉంది. ఈ వారం త్రూ అవుట్ వీక్ అంతా తనుజ ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంది. అండ్ కొన్ని విషయాల్లో టాస్క్లలో గట్టిగా ఆడినా, కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోవడం, టాస్క్ సంచాలక విషయంలో కొన్నిసార్లు రాంగ్ స్టేట్మెంట్లు వచ్చినా కూడా దానికి స్టాండ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చాలా చేసింది. ఏదో విధంగా ఎట్లో అట్లా ఏదో సిచ్యువేషన్ లో కావాల్సినంత స్క్రీన్ స్పేస్ తీసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. అండ్ ఈమె ఓటింగ్ చూస్తే అందనంత దూరంలో ఉంది అనమాట. నిజంగానే అందనంత దూరంలో ఉంది. అండ్ క్లోజింగ్ ఓటింగ్ లో అవని, అఫీషియల్ ఓటింగ్ అవని, ఇంకేదన్నా అనుకుంటారా మీ ఇష్టం. బట్ ఆ రేంజ్ లో ఓట్ బ్యాంక్ అనేది పడింది. అసలు ఎవ్వరు ఊహించని విధంగా ఓటింగ్ పడింది అనమాట. సో తనుజ విషయం వచ్చేసరికి టాప్ పొజిషన్ లో తనుజ ఉంది. ఇది క్లియర్ కట్ గా. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మెయిన్ ఇంపాక్ట్ చూపించేది ఎవరు అంటే భరణి గారు, సంజన. వీళ్ళిద్దరి మధ్యన హోరాహోరీ నడుస్తూ ఉంది. బట్ పై చేయి మాత్రం భరణియే సాధించాడా అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే భరణికి గేమ్స్ ఆడాడు. అండ్ తన కోసం అంటూ తను కొన్నిసార్లు స్టాండ్ తీసుకున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరితో చాలా బాగా మింగిల్ అవుతున్నాడు. ఎంత ఏమంటారు, చాలా రోజుల తర్వాత మంచి హ్యాంగర్ కనిపించింది. ఒక సరైన పద్ధతిలో అండ్ కరెక్ట్ వేలో తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. అది భరణికి చాలా వర్కౌట్ అయింది రీతు విషయంలో వచ్చేసరికి మాత్రం. సో వీకెండ్ లో ఇంకా రచ్చ లేకపోతుంది. ఈ రోజు జరిగే షూటింగ్ లో మీకు క్లారిటీ వస్తుంది. ఎలిమినేషన్ మీద ఒక క్లారిటీ కూడా ఫాస్ట్ గానే ఇచ్చేసినట్టే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎవరికి ఉంది అనేది కూడా క్లియర్ గా చెప్తాం. సో డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది. బట్ ఇప్పటి వరకు అయితే మనకి ఏ అప్డేట్ లేదు డబుల్ ఎలిమినేషన్ అనేది అయితే. సో సింగిల్ ఎలిమినేషన్ అనేది తెలుసు అనమాట. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి భరణి ఉన్నాడు. భరణికి సంజనాకి చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉంది, పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేదు అనంట. సో సెకండ్ పొజిషన్ లో భరణి ఉన్నాడు. భరణికి త్రూ అవుట్ వీక్ కాకపోయినా ఎండింగ్ వచ్చేసరికి, వీక్ ఎండ్ వచ్చేసరికి మాత్రం మనోడికి హైప్ బీభత్సంగా వచ్చేసింది. అండ్ రీతు ఇష్యూ అవని, కళ్యాణ్ ఇష్యూ అవని, కొన్నిసార్లు సుమన్ అన్నకి మోటివేషన్ అవని, అండ్ హౌస్ లో కొంతవరకు ఒక ఏమంటారు అందరితో మింగిల్ అయ్యే అట్మాస్ఫియర్ గానీ, కొన్ని విషయాలు చాలా బాగా నచ్చుతున్నాడు భరణి మాత్రం. సో ఖచ్చితంగా భరణి అయితే ఎలిమినేషన్ ఇంపాసిబుల్, ఖచ్చితంగా జరగదు. సో సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సంజన కూడా కొన్ని విషయాల్లో నెగిటివిటీ వచ్చినా కూడా ఏదైతే ఇమాన్యుయల్ టాస్క్ ఈ ముందు వీక్ లో స్టార్టింగ్ లోనే ఆమెకంటే ఒక పాజిటివిటీ వచ్చింది. అండ్ ఇంకోటి హౌస్ లో అందరికంటే కూడా బెటర్మెంటా అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే వీకెండ్ లో, అంతకుముందు వీకెండ్ లో నాగార్జున గారు డోర్స్ ఓపెన్ చేసి వెళ్ళిపో అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ అనేది ఇంపాక్ట్ బాగా చూపిస్తుంది సంజనకి. అందుకే ఓట్ బ్యాంక్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. అండ్ ఎవరు కూడా ఎక్కడ ఆమెకు వెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎక్కడ కూడా చేంజ్ అవ్వట్లే. మాక్సిమం కాన్స్టెంట్ గా అదే ఓటింగ్ అనేది, ఓట్ బ్యాంక్ అనేది క్లియర్ కట్ గా ఉంటుంది. సో అప్పుడు ఖచ్చితంగా ఆమెకు వర్కౌట్ అవుతున్నట్టుగానే చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఇది చాలా గజిబిజి గందరగోళంగా ఉంది. సో ఊహించామా లేదా అన్నట్టు కాకుండా, సో మొత్తానికి డెమోన్ పవన్ ఉంటున్నాడు. డెమోన్ పవన్ ఎలా అయిపోయిందని అంటే, అరే ఇప్పుడు చూస్తే ఒకలా ఉంది, ఈవినింగ్ చూస్తే ఇంకొకలాగా అయిపోతుంది. ఆయనకనేది కాన్స్టెంట్ గా ఇంత ఓటింగ్ పర్సెంటేజ్ పడుతుంది అనేది లేదు. సడన్ గా హైప్ అవుతున్నాడు, సడన్ గా డౌన్ అవుతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, మాక్సిమం మనోడికి లక్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడో తేడా కొడుతుంది అబ్బా. దానికి తోడు ఈ రీతు ఒకరున్నారు చూసారా, రీతు వల్ల ఇద్దరిని కంపేర్ చేసి చూడడం అలవాటు అయిపోయింది ఆడియన్స్ కూడా. సో ఇండివిజువల్ గా చూసేదానికంటే కంపేర్ చేయడం. ఇప్పుడు కళ్యాణ్ మన పవన్ మాట్లాడుకున్నప్పుడు, అండ్ కళ్యాణ్ అండ్ మన పవన్ వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా రీతు ఇష్యూ వచ్చేసరికి మాత్రం కంప్లీట్ గా రీతుకి సరెండర్ అయిపోయి రీతుకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండేసరికి కొంత హేట్ రేట్ అనేది పెరిగింది.
సో అది కంటిన్యూషన్ అవుతుంది. అది ఎంత అవాయిడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఆడియన్స్ లో ఒక్కొక్కటి మైండ్ లో ఫిక్స్ అయ్యారు అని అంటే ఆటోమేటిక్ గా అది అక్కడికే వెళ్ళిపోతూ ఉంటది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే సిచ్యువేషన్, అదే ముందుకెళ్తూ ఉంటారు అనమాట. సో అందుకే మాక్సిమం పవన్ కి అదే మైనస్ అవుతుంది. దానికి తోడు ఎంత టాస్క్లు ఆడినా ఏమాడినా పెద్ద ఎలివేషన్ అనేది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు ఈ వీక్ అయితే ఖచ్చితంగా. సో 4th పొజిషన్ వచ్చేసరికి పవన్ ఉన్నాడు. సో పవన్ కి తర్వాత బాటమ్ లో ఉన్న వాళ్ళకి కూడా పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు. పవన్ దగ్గర నుంచి కూడా మాక్సిమం డేంజర్ జోన్. డబల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా జంటలో ఒకరైతే ఖచ్చితంగా వెళ్ళిపోతారు, ఇది రాసి పెట్టుకోండి. తర్వాత పొజిషన్ అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం రీతూ చౌదరి ఉంది. రీతూ చౌదరి నిజంగానే చాలా అంటే ఈమె టాస్క్లు ఆడి కష్టపడి టాస్క్లు ఆడినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా పెంట వేసుకుంటది. ఇది చాలా మంది రీతు ఫ్యాన్స్ హర్ట్ అవుతుండొచ్చేమో కానీ ఇది నిజం. రీతు చాలా బాగా గేమ్ ఆడుతుంది కానీ ఆ ఫాల్ గేమ్ ఏదైతే ఉందో ఆ ఫాల్ గేమ్ అనేది మరీ వరస్ట్ గా బిహేవ్ చేస్తుంది. ఆ వరస్ట్ థింగ్ అయిపోతుంది మొత్తానికి. ఏదో అనుకుంటే ఇంకేదో చేస్తున్నట్టుగా మళ్ళీ దాన్ని దబాయించడం కూడా ఎంత స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకుంటది అంటే చేసింది తప్పైనా కూడా అంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది అనమాట. ఎదుటోని నమ్మించడానికి బీభత్సంగా యాక్టింగ్ చేస్తుంది. సో ఇది రీతిలో ఉన్న పెద్ద మైనస్. ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు చేస్తే యాక్సెప్ట్ చేస్తారేమో కానీ ఆడిన ప్రతిసారి కూడా ఏదో ఒక లొల్లి చేసుకుంటూ ప్రతి వారం ఏదో ఒక ఇష్యూ చేసుకుంటూ ముందుకెళ్తే అది కాంట్రవర్సీ కావాల్సుకొని చేసుకున్నట్టే. ఏదో గెలవడానికి ఏదో చెయ్యాలి అన్నట్టుగా చేసడం కాదు. ఏదో విధంగా ఈమెకు అనేది ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటుందా లేదంటే ఒక నెగిటివిటీ మూట కట్టుకుందాం అనుకుంటుందా తెలియదు కానీ బీభత్సంగా ఏదైతే ఆ టాస్క్ ఉందో బర్నీ గారి టాస్క్ అదైతే మరీ వరస్ట్ గా తయారైపోయింది అనమాట. ఆడియన్స్ సోషల్ మీడియాలో బీభత్సంగా అదైపోతుంది. సో ఆ మ్యాక్స్ టాస్క్ ఏదైతే ఉందో అది తర్వాత ఇది అసలు ఏందో ఏమో అసలు రీతుని ఏ విధంగా కన్సిడర్ చేయాలో ఆడియన్స్ కి ఒక గజిబిజి గందరగోళంలో ఉండి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో 5th పొజిషన్ లో రీతు ఉంది. సో రీతుకి కూడా ఎలిమినేషన్ గండం ఉంది. సో గన్ షాట్ గా చెప్పాలి అని అంటే ఈ వారం సుమన్ శెట్టికి నిజంగానే ఇన్ని వారాలలో పెద్దగా ఎక్కడ ఇంపాక్ట్ చూపించలేని సుమన్ శెట్టికి ఓట్లు అప్పుడు బీభత్సంగా పడ్డాయి. 2nd పొజిషన్, 1st పొజిషన్, 3rd పొజిషన్ ఇరగదీసేసింది. ఫైనల్ వీక్స్ అంటే దగ్గరకు వచ్చే కొద్దీ ఇప్పుడు ఏమైపోయిందని అంటే ఈయన ఇంత కష్టపడి ఆడినా కూడా ఓట్లు అనేది పెండుకోలేకపోతున్నాడు, ఓట్లు అనేది రాలేకపోతున్నాయి. ఆడియన్స్ దగ్గర నుంచి ఓట్లు రాబట్టుకోలేకపోతున్నాడు. దానికి రీజన్ ఏంటి? వేరే వాళ్ళకు ఇప్పుడు సుమన్ శెట్టికి వేసిన దానికంటే వాళ్ళకి వేయడం బెటర్ అని వాళ్ళు వేస్తుర్రా లేదంటే సుమన్ శెట్టిని చాలా మంది కనుమరుగైపోయేటట్టుగా మర్చిపోతున్నారా? అసలు సుమన్ శెట్టికి ఒక ఆర్ఆర్ వేసి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేస్తే అసలు దుమ్ము లేపేటోళ్ళు, అంత ఓట్ బ్యాంక్ ఉండేది. అలాంటిది సడన్ గా ఏమైపోయింది సుమన్ శెట్టికి? సో మొత్తానికి కంప్లీట్ గా బాటంలో ఉంది సుమన్ శెట్టి మాత్రమే. సో ఈ వారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడానికి హైలీ ఛాన్సెస్ ఉంది. అలాగని చెప్పేసి రీతుకు కూడా ఛాన్స్ ఉంది, డెమోన్ కూడా ఛాన్స్ ఉంది. సో ఇప్పుడున్న ప్రకారంగా చూసుకుంటే ఓట్లింగ్ ఆర్డర్స్ చూసుకుంటే మాత్రం బాటంలో క్లియర్ కట్ గా సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడానికి షాకింగ్ గా ఉండబోతుందా అంటే సుమన్ శెట్టి ఎలిమినేషన్ మాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఏమన్నా చేంజెస్ జరిగి డబుల్ ఎలిమినేషన్ గానీ లేదు మైనర్ డిఫరెన్సెస్ ఉంది కావాల్సుకుని టీఆర్పీ కోసం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా రీతు గానీ డెమోన్ గానీ వీళ్ళిద్దరిట్లో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం 100% రాసి పెట్టుకోండి. సుమన్ శెట్టి ఒకరు, రీతు గానీ డెమోన్ గానీ వీళ్ళిద్దరిట్లో ఒకరు వెళ్ళిపోతారు. ఇది కన్ఫామ్ అనమాట. సో ఖచ్చితంగా ఏదైనా జరగొచ్చు అనడానికి ఈ వీక్ ఎగ్జాంపుల్ అవుతుందా అంటే కాదు, ఏమీ లేదు. మీరు అనుకున్నంత సినిమా ఏమీ లేదు. సుమన్ శెట్టి కన్ఫామ్ గా ఒక ఎలిమినేషన్ అనుకోండి, ఫిక్స్ అయిపోండి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రీతు ఆర్ పవన్ వీళ్ళిద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటది. ఇంకా అంతకుమించి పెద్దగా చెప్పుకునేంత సిచ్యువేషన్ ఏం జరగకపోవచ్చు. ఒకవేళ షాక్ ఇవ్వాలి బిగ్ బాస్ అని అనుకుంటే ఇంకేదైనా చేస్తాడు. బట్ ఇప్పటికైతే ఆలోచన అయితే ఏం లేదు బిగ్ బాస్ కి. చూడాలి ఏం జరగబోతుంది. సో 13th వీక్ క్లోజింగ్ ఓటింగ్ లో మీకు క్లారిటీ సుమన్ శెట్టి వెళ్ళిపోయే ఛాన్సెస్ 99% ఉంది. బట్ మీరేమనుకుంటున్నారు, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.